హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈరోజు నా ఫస్ట్ డే ఆఫ్ మై ట్రాన్స్ఫర్మేషన్. బేసికలీ లాస్ట్ నైట్ లేట్గా పడుకున్నా, బట్ స్టిల్ 7:30కే లేచా. నేను మార్నింగ్ ఫీల్ అయింది ఏంటంటే డిసిప్లైన్ ఈజ్ ద మెయిన్ కీ ఫర్ ది ఎనీ జర్నీ, నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్. నన్ను నేను కొంచెం పుష్ చేసుకొని 7:30కే లేచా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, బ్రష్ కంప్లీట్ చేసుకొని వెయిట్ చూసుకోవడానికి రెడీ అయ్యా. సో బేసికల్లీ నా వెయిట్ 77.7 ఉంది. ఇట్ లుక్స్ లైక్ ఏ ఫ్యాన్సీ నెంబర్ టు మీ. యాక్చువల్లీ ఐఎమ్ నియర్ టు మై పీరియడ్స్ టైమ్. సో జస్ట్ వాకింగ్ కంప్లీట్ చేసుకున్నా, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ కమింగ్ టు ది లంచ్, మాకు లంచ్లో ఈరోజు పప్పు, మజ్జిగ చారు పెట్టారు. మజ్జిగ చారు ఈజ్ మై ఫేవరెట్. అండ్ కమింగ్ టు ది డిన్నర్ పార్ట్, ఫ్రూట్స్ తీసుకున్నాం. సో బేసికల్లీ డిన్నర్ కొంచెం లైట్గా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్. జస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇలా కట్ చేసుకున్నా. సో నైట్ టైం కొంచెం లైట్గా తినడమే బెటర్. అండ్ రేపటి కోసం చియా సీడ్స్ అండ్ బాదం సోక్ చేసుకున్నా. సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వర్కౌట్స్ అయిపోయాక తాగడానికి. బేసికలీ వర్కౌట్ చేయట్లేదు, మేబీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తా. ప్రెజెంట్ వాకింగ్ అయితే చేస్తున్నా. చియా సీడ్స్ ఎక్కువ తీసుకోకూడదు, 1 స్పూన్ పెర్ డే. అండ్ బాదం వీ కెన్ టేక్ అట్లీస్ట్ 5. బేసికల్లీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. బికాజ్ నేను అనుకున్నట్లు మార్నింగ్ లేవగలిగా. అండ్ ఆల్సో ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళా. అక్కడ ఆంటీ ఫ్రూట్స్కి మనీ పే చేసేసి వస్తుండగా ఆంటీ పిలిచి మరీ నాకు ఫ్రూట్ ఇచ్చారు. యాక్చువల్లీ నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఆవిడ ఫ్రూట్ ఇచ్చినందుకు కాదు, ఇవ్వాలని ఆవిడకి అనిపించినందుకు. సో ఈరోజు అయితే చాలా కూల్గా హ్యాపీగా అయిపోయింది. బికాజ్ వీకెండ్ కాబట్టి నో స్ట్రెస్, నో వర్క్. మధ్యాహ్నం కూడా మంచిగా స్లీప్ వేసా. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ స్లీప్ వేయకూడదు అని అనుకుంటా, బట్ నేను మూవీ చూస్తూ అలా పడుకుని పోయా. ఆల్సో మెయిన్ థింగ్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. యా, సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్. Thank you. That is all for today. Please do like and subscribe if you want to be part of my journey or if you like my videos. Thank you.